ఏమిటే బిడ్డలారా మీకు వాపదేమి వచ్చింది అందరూ ఏమొచ్చింది కోడి గమనించినట్టు మిమ్మల్ని ఎవరు గమనించిండు అయ్యా సంగం అయ్యా కంచి పక్కన పరిస్థితులు మధ్య మొత్తం ఎవడో ఎక్కడో పోరాడు వచ్చిన ఎర్రంగా మొత్తం సాలు చుట్టాలు చక్కగా ఎర్రంగా ఏనుగట్టి చిల్లగాడే ఉన్నాడు ఎంత పెద్ద పోరాడు మిమ్మల్ని గీత పని చేసిందా ఇంత పని కాదయ్యా పొడుల కొడుకు అబ్బాయి పరిస్థితి మధ్య అంతా కాలబెట్టుందయ్యా పడే శక్తి మధ్య అంటే కాలు పెడతాం పొడుల కొడుకు మొత్తం మంట మండని ఆ మంటల బాధ కాగలేక నీ దగ్గర కట్టినామయ్యా కలకల భక్తులు కన్నేరు తీసుకుంటా ఎక్కడికి వెళ్ళో చేయడం వచ్చింది ఎర్రంగా మన కోరని ఉన్నాడు అనగానే దేవతంగా అయ్యకుండా మరి దేవతల కింద ఉండేవాడు ఎవరు ఉన్నారంటే ఉక్కు గండిలో మట్టుకొని తిరిగేవాడు పూటకు పుట్టడు తిరిగేవాడు భగవాన్ దగ్గర వెళ్తే ఉన్నాడమ్మా అరే నారదా చెప్పు చిరుతల చేతులు పట్టుకొని సాంబూడి చేతులు పట్టుకొని 3 లోకాలు తిరిగే వాళ్ళని పంచ లోకాల కర్తమైన నీవు ఇయ్యాల విరోధించినవా 4 కాండాలు నవ్వకుండా గుర్తులు తిరిగి వచ్చినవు అంత క్షేమంగా ఉన్నదా అంత క్షేమంగానే ఉందా మరి ఈ మధ్యలో పండుగకి లేవా మొత్తం తిరిగి వచ్చిన మధ్యలో పండుగ పోయి చూసి వచ్చిన అంత రౌండ్ ఆఫ్ వేసుకొని వచ్చిన అంత క్షేమే ఉన్నది అంత రౌండ్ ఆఫ్ చేసుకుని వచ్చిన అనగానే నారదులు ఏమంటున్నాడంటే మధ్యలో పండుగకు నేను పొద్దుటి పంటే పోయినా కానీ మా పడి పంటే పోలే అన్నాడు ఏమిరా నారదులా ఇప్పుడు మాత్రం ఏంటంటే మధ్యలో పండుగ పోవాలి అక్కడ దేవుడు అడ్డం మాట్లాడే మాటలు ఎంత ఉన్నాయట అడవత్రమైన ఏంటంటే వద్దు మధ్య వృక్షాలు పెట్టిందట అక్కడ దాకా వెళ్ళిపోయి చూసినవా ఆ పోరని ఒకసారి చూసి రావాలి మరి చూసినవా ఏంటంటే పుల్లగాని దగ్గర వెళ్ళిపోయి నిన్ను చూసి ఇట్లా తాత నారద అని చెప్పి నీ దగ్గరికి వచ్చి మాట్లాడతానేమో 4 గుంజాలు 4 అక్షరాలు రాయాలి ఒకవేళ నిన్ను చూసి నిన్ను ఏంటంటే నారదులు అంట కానకుండా నిన్ను నీతో మాత్రం పొగరబోతు మాటలు మాట్లాడినట్టయితే పొగరబోతు మాట్లాడినట్టయితే ఇట్లా కూరలు పుట్టి తినేవాడిని ఉప్పు గాండిలో చేతులు పట్టుకొని తిరిగేవాడిని ఆడి దగ్గరికి పోయి ఆయన మందలియాలి ఆయన మందలిసిన వాళ్ళు ఏం చెప్తారంటే కాకా నారదా కూడా నీ దగ్గరికి అత్తరు చూడు 4 గుంజాలు 4 అక్షరాలు రాసి వెళ్ళి ఒకవేళ నిన్ను అది మంచి మాట అయితే పొగరబోతు అదే చెడ్డ మాట అయితే పొగరబోతు మాటలు మాట్లాడతా చూడు పొగరబోతు మాటలు మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే మరి నాయన నీ చేతిలో ఉన్నది ఉప్పు కానీ పట్టాలి శివైన పోరండి ఆరం పెట్టుకోవాలి రమ్మను గంగమయ్యా వేసుకొని చేతులు తాంబూల పట్టుకొని దిగరాన్ని గుట్ట దిగిపోతాం దేవనారాయణ
శక్తి మధ్యం లోపల ఎక్కడ పోతే కొబ్బరెల్లి మగరెల్లి గట్లు ఉన్నాయట గుండు మీద కూర్చున్నాడు మల్లయ్యో గుండు మీద కూర్చుండు మాత్రం కంకడి మాత్రం నీకు పట్టినాడు మల్లయ్య అదే సూర్యబాను గుండు మీద నిలబడి అగ్గిబంతులు ఆడతాడు అగ్గిబంతులు ఆడుకుంటా ఉండాలి భగవంతుడు మల్లయ్య కానీ జీవనార్థులైన కానీ దగ్గరికి వెళ్ళిపోతాను చెప్పి పోతేనే సుజవాను ఉన్నాడు ఏమంటే ఉన్నాడమ్మా మల్లన్న కన్న చూస్తున్నాడు మంచిగా మాట్లాడు పోడా పోడా అంటాను కానీ హిమ్మతి కాదే ఎవరు కొట్టుకున్నా దగ్గర రాకాను అంతే దగ్గర రాకు నువ్వు అక్కనే ఉండు మా నాయన పొగరబోతు మాటలు మాట్లాడుకుంటా పోడా పోడా అంటున్నావు కానీ అమ్మాయి లేరా అమ్మాయి లేరా అమ్మాయి పేరు లేదా అబ్బాయి ఉంటే గిట్టుంటాడు చెప్తాడు దగ్గర రావాలి చక్కగా చెప్తాడు అమ్మాయి దగ్గరికి వస్తాడు అమ్మాయి లేని అయితే దూరం పోతాడు దూరం పోతాడు పోడా పోడా అంటారు కానీ పోడా పొగరబోతు మాటలు నీకు తండ్రి తట్టున పోడా పోడా అనుకుంటా మాత్రమే పౌరబోతు మాటలు మాట్లాడుకుంటా ఉక్కు గాంధీ పట్టుకొని మరి వచ్చేటి నాడు ఎన్నికల్లో చూసిండు మాత్రమే ఇట్లా అంగ తట్టలేదు అనుకోని చేతబట్టండి మళ్ళీ అగ్గిబంతి కానీ ఈ రోజు మాత్రమే నారదుడు మాత్రం శరీరం మాత్రం కాలదు మరి నారదుడు వేసుకున్న బట్టలన్నీ వరవల ఒత్తురాలన్నీ కాలిపోవాలి నారదునుకున్న పళ్ళ జడలన్నీ కాలిపోవాలి ఏ విధంగా నారదుడు మాత్రం శరీరం కాలతాను అగ్గిబంతికి బుద్ధులు చెప్పిన మల్లయ్యా అగ్గిబంతికి బుద్ధులు చెప్పిన మాత్రం నారదుని మీద వదిలిపెట్టవచ్చు
పొల్లగా ఆ, ఇవరి దాకా పోడా పోడా అన్నావు ఇప్పుడే పొల్లగా పోయా మామ ఇక్కడ నీ కొడుకు జమనాథ్ వస్తలే మరి నాయన నారదులు మాత్రమే నేను ఒక చెయ్యి పెట్టుకున్నాడు ముంగడు ఒక చెయ్యి పెట్టుకున్నాడు పొలగాని దగ్గర చేరి వచ్చింది నారదులా ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు ఏమైంది? పెళ్లి అయిందా? ఫంక్షన్ అయిందా? అయిందా? పోతావా అయ్యా ఇక పోతాయ్యా నేను ఆ పట్టుకుని వెళ్ళిపోతా చెప్పి దేవా శివపురపట్నం వెళ్ళిపోతావా శివపురపట్నం వెళ్ళిపోతావా వెళ్ళిపోతే శివపురపట్నం వెళ్ళిపోయి ఏమని చెప్తావు దేవాల దేవుడితో ఏమని చెప్తావు దేవాల దేవుడితో చెప్పాలంటే నేను చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర చెప్పాలి ఆ మధుర బాండం నుంచి కొల్లగాడు ఎండుకొండ కైలాసం వస్తాడు ఎండుకొండ కైలాసం వచ్చి ఎండుకొండ కైలాసాన్ని కాలబెట్టి పట్టణం చిత్తు పెడతాడా మాధవపురాన్ని మంట పెడతాడా హరిపురపట్నాన్ని మంట పెడతాడు శివపురపట్నాన్ని పెడతాడా సిక్కు జడలు దొరకబట్టి ఉయ్యాల కట్టి ఉయ్యాల తంపాలని ఊగుతాడా అని చెప్పాలి సరే అని చెప్పినాక ఇంకా మరి ఇట్లా కాదు నువ్వు ఒకట ఇట్లా పోతే మందిమానం పోతుంది కాబట్టి మందిమానం పోతుంది నువ్వు పోయే తోల పుట్టుమాల ఆడమాన కొమ్మ ఉన్నది ఆడమాన కొమ్మ కాడి పోవాలి ఇంత పాటు గుంజాలి గుంజ ఏంటంటే నారెళ్తుంది నారెళ్ళిన వాళ్ళే ఇట్లా కట్టుకోవాలి అక్కడ నారజీని కట్టుకోవాలి నేను చెప్తాను ఇది నడుము కట్టుకోవాలి నడుము కట్టుకున్నాక పాడదాటలు ఉంటాయి ఆ పాడదాటలు ముంగర ఒకటి కట్టుకోవాలి ముంగర ఒకటి వెనకొకటి కట్టుకొని ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి అయ్యో కట్టెదే కావుతుంది పని అవుతుందా మరి 4 దిక్కుల 4 ఆకులు పెట్టుకొని ముంగర ఒకటి 4 పెట్టుకొని ఇక దేవనారదే కట్టుకున్నాడు లేకుండా చూసేటోళ్ళ కానీ ఉన్నాడు నేను నారదున్నాయా అది బ్రహ్మ విష్ణు విష్ణు ఇలాంటి మన నారదు మన నారదుని కట్టిండే తల్లి 7 జడులు తాడి మాటల సొంతం పారెడు పారెడు గడ్డ మూరెడు మూరెడు మీసం ఉండే తల్లి 7 జడులు తాడి మాటల సొంతం ఉండే మరి ఏంటంటే ఇట్లాంటి కుప్పుడు పాసు జోడలు కట్టుకోరు నారదు
లింగాల పాకశాల బుధం సరే గీత ఫస్ట్ చుట్టుకో ఇది చుట్టుకో ఫస్ట్ అంతే కాదు చూపిస్తాను ఈ నారదుడి సంగతి ఎట్లా ఉన్నదంటే ఆదివారం నాడు పొద్దుగాల దైగా అంగట్లో పోయి చూస్తే తెల్లవాళ్ళ దుకాణ కాడ ఎట్లుండదు తమ్మి కోడిని కోసి వేడి నీళ్ళలో పెట్టి చిక్కబట్టి గురితే ఏ విధంగా అయిపోతుందో గా విధంగా అయిపోయింది స్కిన్ కాడితే చూసినట్టు అయింది అయ్యా ఓ దేవా సంగమయ్యా నేను నారదుని ఏర్పాటు చేస్తావా మా నారదుడు నాలుగు మాత్రం నీ బండేది రథం 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 కొట్టే బండ్యా? రథం ఏది నీకు బండి అనేది అయ్యా ఓ దేవ సంగం అయ్యా అయ్యా సంగమా ఓ సంగమా అయ్యా ఆ చూస్తే గింత అంటే ఉన్నాడు అంటే ఉదాహరణ ఉన్నాడు పొడుగు మూరడు ఉన్నాడు ఎర్రని కొర్రని సన్న ఉన్నాడు సుక్కల గుండె మీద అగ్గి పంతులు ఆడతాడు దగ్గర అగ్గే అరిచేయ పడుతున్న అగ్గే కింద పట్ట అగ్గే మీద పట్ట అగ్గే మాట్లాడితే అయ్యా ఓ తాతయ్య తాత దగ్గర అన్నాడు దగ్గర పోయినా నేను కూడా పవర్ నేను కూడా గట్టిగా మాట్లాడినా గట్టిగా మాట్లాడితే గీ అవుతారు గట్టిగా మాట్లాడితే అదే పోడే రావాలని అన్నా పోడా అన్న వాడి పోయి పోడన్నా నేనేమని ఏ రాని సంగతి చూస్తారని అన్నవాళ్ళు అన్నగంటే ఓ తాతయ్య నువ్వు దగ్గర రా అన్నాడు నా మీద ఎక్కడ పోతాయి మరి నాకెక్కడ భయం అనుకున్నావు నేను బాగా కొంత వస్తూ పోయిన మరి బందోబస్తు అక్కడ పక్క పెట్టినా చేత గట్టే వచ్చినా అయ్యే పోడే రా దగ్గర కన్నా వచ్చినా అంది ఏ చేయబట్టలే పోరం దగ్గరికి పిలిచినప్పుడు దగ్గర పిలిచిన ఓ తాతయ్య నీ పోరు బాగానే ఉన్నాడు నువ్వు దగ్గరికి వచ్చి రా అన్నాడు ఈ చేతులు అగ్గి పట్టడు ఆ చేతులు అగ్గి పట్టడు గడ్డ మీసాలు మొత్తం గమనించాను గడ్డ మిషన్ మొత్తం మొత్తం కాలబెట్టి మొత్తం తిరిగేసి కట్టుకునే కాయ వస్త్రాలు కూడా కాలిపోయింది ఇప్పుడు మొత్తానికి అయితే ఆడేమన్నా పోరాడు అక్కడ ఎందుకంటే అరే నువ్వు పోతాను కదా ముసలోడా నువ్వు మంచి చెప్ప అక్కడ శివపురి పట్టణం పోయినాక శివపురాన్ని చిత్తి పెడతాడు మాధపురాన్ని మంట పెడితే ఇంటి పంట కట్ట మొత్తం గాలి పెట్టి పోతాడా నువ్వు దేవాన దేవతలు చెప్పారు నాతో చెప్పిండు దేవాన దేవతలు చెప్పు నీతో చెప్పింది నాతో చెప్పి అంటే శివపురి పట్టణం వచ్చి చిచ్చు పెట్టి మరిపూరి పట్టణానికి మంట పెట్టి దేవాన దేవతలు బాగా గడ్డాలు ఏంటంటే ఉయ్యాలు చంపాలంటే ఊగుతాడు మొత్తం మొత్తం అలనాడు చూసినవా విధంగా మాత్రమే దేవతంగా ఐదోడు చెప్పుదంటే చెప్పిన 80 మందిని వేసి వాడుకుంటూ ఎన్నికల కాడికి భగవంతుని మల్లయ్య మా ఇవాళ మాత్రమే ఇష్టి దొరకలేదు బ్రహ్మకు దొరకలేదు నాయన శివదేవ జంగమయ్యకు దొరకలేదు మరి చూసినవా శృతి 30 వేల దేవాల దేవతలకు ఎవరికి మాత్రం మహిమలు దొరకలేదు అరే ఈ పోరాడు ఎవరు కావచ్చు ఈ పొల్లగా మహిమలు దొరకలేవు అనుకోని అనుకున్న దేవతలు ఆయన కైలాసం వస్తాను అనగానే దేవాల దేవతలు అంతా ఎండుకొండ కైలాసం మీదకి దిగి ఎవరి మాత్రమైనా రాజ్యం వాళ్ళు వెళ్ళిపోతున్నాడు పొంగ 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 మిగిలిన వాళ్ళు మాత్రం మరి ఎవరు ఉన్నారంటే విష్ణుదేవుడేమో విష్ణువేరు కంచువేరు పట్నం వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడేమో సత్యలోకం వెళ్ళిపోయాడు ఎండుకొండ కైలాసం మీద శివదేవ జంగం అయ్యి మిగిలిండు నారదుడు మాత్రం మిగిలినాడు అదే నారదా నీ దండం పెడతా నీ దండం పెడతా నా కాళ్ళు కడిగి నా కాళ్ళు కడిగి నీ కొడుకు నెత్తి నేను పోతే నేను ఉండ నీ కాళ్ళు మొక్కుతారా ఏ నీ కాళ్ళు అయితే నా కాళ్ళు బంగారియా నాలుగు మాత్రమే దగ్గర పట్టుకోవాలి మనం ఉండేది పంచాయతీలకు వెళ్ళిపోదాము బాగా మాకు పట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోయి మాత్రమే మనమే ఎక్కడన్నా బాగా పడదాము మాటలు మాట్లాడుకుంటున్నాను మాత్రం దేవతలంతా చూసినవా అంగిపోయి దేవతలు నింగిదో ఉన్న మనం లోపల తాగబడ్డారు అంగిపోయి దేవతలు నింగిదో ఉన్న మనం లోపల ఎప్పుడైతే తాగబడ్డారు దేవతలు సంగతి పక్కన ఉండదు కానీ పెట్టుకొని దేవతంగా
అలా విష్ణువేశ్వర వందనములంట. అయ్యో కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని ఎవరో లక్ష్మి తోలుకపోతా కొడుకులు రారంట మనకు బిడ్డలు రారంట. గౌరి నోమంట నోము నోముకుంటా అని చెప్పి మౌనంతో పట్టింది అమ్మవారు పార్వతమ్మ. ఆ తోట మాత్రమే అమ్మవారు పార్వతమ్మ కూర్చొని ఉన్నది. ఇట్లా పంచమంగళ ఆరతి ముట్టించుకొని నోము నోముకుంటా మౌనరథం బట్టి ఉన్నది కాబట్టి మరి అమ్మవారి పార్వతమ్మ మౌనరథం బట్టి ఆ తోట ఉన్నది. ఆ శివుదేవ జంగమయ్య అదే టైం లోపల మరి పార్వతమ్మ దగ్గర చేరవచ్చిందాడ. పార్వతమ్మ దగ్గర చేరవచ్చి దేవ జంగమయ్య వలనాడు నాలుగుని ఒక చేతిలో పట్టుకున్నాడు. పార్వతమ్మను ఏవి అంగదిలో నమ్ముతున్నాడండి. 10 ఏళ్ళ బొమ్మలు పట్టింది పార్వతమ్మ మాత్రమే 10 ఏళ్ళ బొమ్మలు పట్టింది వదిలాలు దోసు పట్టుకున్నది కాబట్టి నీకేమైనా అయితే నేను చూసుకుంటున్నాను ఎందుకు భయపడతాను? నువ్వు భయపడకు, నువ్వు ముంగటుండు. నీకేమైనా అయితే నేను చూసుకుంటా. నారదా నువ్వైతే నా ధైర్యానికి నువ్వైతే ముంగటుండు. ముంగటుండు అచ్చిన దెబ్బ నీకే నీకే తరుగుద్ది. నువ్వైతే నా ముంగటుండు అంటే తప్పించుకొని పోవడం నీ ధైర్యానికి నేను ఉన్నాయా? నీకేమైనా అయితే నేను చూసుకుంటా. అంటే దెబ్బలు నారదుని మాత్రమే పోనీ తెలియకపోయే పార్వతమ్మే మౌనవ్రతం బట్టి ఉన్నది. మౌనవ్రతం బట్టి ఉన్నది 10 ఏళ్ళ పప్పది పట్టింది ఒరిగాల దోశ పట్టింది. పార్వతమ్మ పూజ చేసుకుంటూ ఉంటే బామా పార్వతమ్మ పార్వతమ్మ చెప్పి దేవసంగమయ్యా బామా పార్వతమ్మ పార్వతమ్మ అనుకుంటే దేవసంగమయ్య ఏమంటూ ఉన్నాడు? పార్వతి ఓ పార్వతి 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 పార్వతి
పార్వతి పరవశి పార్వతి పార్వతి అని చెప్పి 10 సార్లు పిలుస్తాండి. పార్వతి ఒకటంట లేకపాయ రెండంట లేకపాయ పార్వతి చూసినవా మౌనంగా నేను ఇట్లా మాట్లాడినట్టయితే నా పూజ భిన్నం అయిపోతుంది, రథబంధం అయిపోతుంది. నేను మాట ఎట్లా మాట్లాడాలి అనుకుంటా దేవదంగం అయిపోయి అనుకుంటాను పార్వతమ్మ. మరి చూసినవా పార్వతమ్మ ఇట్లా ఒకవేళ చూసినవా దేవదంగం అయ్యి ఏమనుకుంటాడు నారదా? పార్వతి మాత్రం తప్పుడు చేస్తాయి. పార్వతి పార్వతి పోతే పోయినరా, పార్వతి పోతే పోయిన మన పానం దక్కించుకో. పార్వతమ్మ చూడడానికి 10 మంది నువ్వైతే పోకు అయితే నేను చూసుకుంటా. అనుకున్నావు అడవిలోకి పోయి పులి చూస్తే పులి పూతాడు. పాపం చూస్తానే పోయినా పోయే వరకు నాకు గిట్ట చేసిన ఆయన పులిని చూసినప్పుడు పులి పూతాడు పోతాయి. కాబట్టి నువ్వైతే పులిని చూసిన వాడు కొద్ది కాదు. పార్వతి పార్వతి అంటే 10 సార్లు దేవతంగం అయ్యా అలనాడు చూసిన నారదుని నెంబడి పెట్టుకొని అద్దోన పది శత్రు మధ్య బాట పట్టుకోని దేవతంగం అయ్యా ఏ విధంగా వెళ్ళిపోతా ఉన్నాడంటే ఇప్పటికైనా అప్పటికైనా మరి బాగు చేసిన పెద్దలు ఏమంటారంటే నీళ్లకు అగ్గికి దూరం నీళ్ళకు అగ్గి దూరం అంటారు దాన్ని అగ్గైనా కానీ బొగ్గు అయిపోతుంది. కాబట్టి నాలుగా తుంగ గొయ్యాల మడుగు ఉన్నది. ఆ మడుగు లోపల ఎద్దీత ఉత్క ఉంది. ఆ ఎద్దీత ఉత్క లోపల నేను బంగారు లింగమై అసలు సాగబడతా. నేను నీళ్ళ లోపల పోయి ఉంటా. నువ్వు ఈ 2 కోట్ల ఈ కుట్ర కట్ట పొంటి మల్లె చెట్లు ఉన్నాయి. ఈ మల్లె పూలాన్ని కోసుకు తేవాలి, ఈ బంతి పూలాన్ని కోసుకు తేవాలి. ఆ బంగారు లింగాన్ని పూజ చేసుకుంటే నేనే ఉండు. అయ్యా అట్లా కదయ్యా బతకాలి లేదు అయితే చూసుకుంటాను అంటే అన్న ఉండకండి అట్లా ఉంటారా అటువంటి కనుకనేమి దక్షకంటే దైత పార్వతమ్మ రాకపోతున్నాను పార్వతి శ్రీవిల్లి కడియాల చేడి పార్వతమ్మ కనుకనేమి శివ పూజ మోవిని పార్వతి అమ్మ కనుకనేమి శివ పూజ కాంత పార్వతి రథ 12 నెలల రథము మాత్రం పార్వతమ్మ మాత్రం రథం మీనికెళ్ళి లేచింది కనుకనేమి పార్వతమ్మ రథం మీనికెళ్ళి లేచింది. అటువంటి మాత్రం ఊరి లోపల మాత్రం ఒక జనము లేకపోయే గనక ఊరి లోపల జనము లేదయ్యా దమ్మత్తయ్యా కనుక అందుకోవయ్యా. కాబట్టి
నా భర్త దేవదండమయ్యా నా దగ్గరికి వచ్చిండు పార్వతమ్మ ఎక్కడికి వెళ్ళి వగ్గిపోరాడతాడ శివపురి పట్టాన్ని చిచ్చు పెట్టాడ మరుపు పట్టాన్ని మంట పెడతాడా ఎక్కడికైనా పోయి జాగబడదామని చెప్పి పలికింది అని చెప్పి ఆయన గవిలాగా ఉన్నప్పుడు నేను సప్పుడు చేయలేదు ఒకసారి పిలిచిండు 2 సార్లు పిలిచింది నేను సప్పుడు చేయబోయేసరికి నా భర్త నారద నెంబర్ పెట్టుకొని ఎక్కడ నువ్వు అర్థం పడి చెప్తాను మధ్య లోపల జాగబట్టు అగ్గిపోరడు ఎవరు కావచ్చు ఆయన నేను చూస్తానని చెప్పి అమ్మవారు పార్వతమ్మ పాలగుండం గాజేసింది నీళ్ళగుండం గాజేసింది పాలగుండం లోపలికి వెళ్ళిపోయి సిద్ధలేక నీళ్ళగుండం కాడికి వెళ్ళిపోయి సిద్ధలేకనన్నది మా పాలి బంధుత్వం ఏమన్నా ఇట్లా అయినట్టయితే పాలగుండం లోపల సిద్ధికెత్తే పాలే రావాలి నీళ్ళగుండం లోపల సిద్ధికెత్తే నీళ్ళ బుగ్గలు రావాలి ఒకవేళ ఇట్లా ఏమన్నా పగవాడి ఇట్లా అయినట్టయితే పాలగుండం లోపల సిద్ధికేసినట్టయితే ఇట్లా ఏంటంటే నెత్తురు బుగ్గలు రావాలి నీళ్ళగుండం లోపల సిద్ధికేసిన నెత్తురు బుగ్గలు రావాలని చెప్పి అమ్మవారు పార్వతమ్మ ఎప్పుడైతే పోతే కై కట్టుకున్నదో పాలగుండం కాడికి నీళ్ళగుండం కాడికి పార్వతమ్మ పాలగుండం లోపల చెయ్యి పెట్టింది అతను పాలలో సిటికేసిందట మన పాల ముగ్గురు వచ్చింది నీళ్ళగుండం లోపల చెయ్యి పెట్టి అతను నీళ్ళగుండం లోపల చెయ్యి పెట్టి సిక్కలైతే ఉంటే నీళ్ళ ముగ్గురు వచ్చినాయట పగవాడు కాకపోయి ఎవరో మా పాలు బంధుతో ఉన్నట్టున్నది అదే నేను వెళ్ళిపోతున్నాను అమ్మవారు పార్వతమ్మ పడి మధ్యలో బండు ఉన్నదాన్ని మధ్యలో బండు మధ్య సూది గుండు మీద పొల్లగాడు నేను 100 దాకా వెళ్ళిపోతానని చెప్పి అమ్మవారు పార్వతమ్మ ఏ విధంగా వెళ్ళిపోతా ఉన్నదంటే ఎందలకు వచ్చినాయి దొంగల బండ్లు తినాలో ముందు ఏరి పెట్టే నా పానంలో బాగలేదు ముందు
కట్టలేడాని చెప్పే నా ప్రాణంలో అప్పులోడి ఇంటికి కట్టలేడాని చెప్పే నా ప్రాణంలో బాగలేదు ఉన్నాడని చెప్పే నా ప్రాణంలో బాగుంది దేవి పార్వతమ్మ బయలుదేరబట్టే నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నల్ల నాగలమ్మ కన్నా తల్లి నల్ల నాగలమ్మ ఎక్కడ ఉన్నాయే విధంగా చేరబోతున్నాడు. రామ రామ రామ
మా తల్లి వస్తుంది మా తల్లి పర్వతమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పిన ఆయన దేవతంగా భగవంతుడు చేస్తా ఉన్నాడు. మా తల్లి నా దగ్గరికి రావడానికి రాను ఎట్లా కావాలి పుట్టు పుట్టు వాళ్ళ చేద్దాం మళ్ళీ మాత్రమే ఒకటేంటంటే పాలకుండా ముట్టించిండు. ఆ తల్లి వచ్చే నీళ్ళకుండా ముట్టించాడు. కొడుతుంటే ఒకడు ఎప్పుడైతే ఉడత తయారైందాట చెబితే ఉడత కానా పాలకుండా మన నీళ్ళకుండా దాకా ఉడకాలి మాత్రం పాలకుండా దాకా మా తల్లి పార్వతమ్మ రానుభవం మాత్రం బాట తయారైతుంది. తయారైనప్పుడు ఆ బాట నుండి మా తల్లి పార్వతమ్మ నా దగ్గరికి వస్తుందని చెప్పి ఉడతకు దేవుడు మల్లయ్యో చెప్పిండు. అమ్మవారు భారతం మొదలైన కొడుకు మళ్ళీ అక్కడికి ఏ విధంగా ఏమంటా ఉన్నాడు నువ్వు అడవుదారుడు ఉన్నావు మూరుడు ఉన్నావు కానీ మరి ఎవరో చూసినావని ఎవరు అనుకున్నా కానీ నువ్వు అంత తెలియదు నా కొడుకా నీ దేవాల దేవతలు నేను మౌనంగా పట్టుకొని ఉంటుంది కాబట్టి ఎందుకు కైలాసం మీద నేను ఒక్కదాన్ని ఉన్నా మరి అన్నాక వెళ్ళిపోయి సూత్రం వచ్చిన నీకు ఏం కష్టం వచ్చింది ఏమన్నా వచ్చింది ఏమన్నా వచ్చింది ఇట్లా అల్లారి కొన్నాళ్ళు వేసుకుంటా అల్లారి కొబ్బరి వేసుకుంటా నువ్వు ఎందుకంటే వస్తాను కొడుకా పైగా పోదాంపా ఎక్కడికి పోదాం వెళ్ళిపోయిన కైలాసం నేనా అత్తగారిని ఎత్తుకుంటా అయ్యో ఎక్కడ దగ్గర
నిన్ను నేను ఎత్తుకో. ఇంత ఎత్తుకో. నాకంటే బిడ్డ ఎత్తున్న కొడుక నిన్ను నేను ఎత్తుకోవాలరా మరి ఎందుకన్నా? ఇంత మరి అది ఎందుకన్నా? చెప్పినప్పుడే ఆయన కన్నతల్లి మధ్య కన్న చూసినావే కన్నతల్లి బాబమ్మ కన్ను నడుచుకుంటూ ఉన్నదంటే ఎగిరేసు కన్న తల్లి ఎగిరేసు కన్న తల్లి వేసేదో పార్వతమ్మ శంక లోపల ఉన్న కాడ మా తల్లి పార్వతమ్మ నన్ను ఎత్తుకుంటుందా దించుకుంటా అనుకోని మరి దీని బయట కన్నా చూస్తాను అనుకోని భగవంతుడు మల్లయ్య తప్పడి కక్కుతాను తప్పడి వాడతాను చిన్న పుల్ల గంటకి మళ్ళీ ఎట్లా గల్సులు గల్సులు తోటి పోతారు దాని గంట తోటి పోతాను చిన్న పుల్ల గంట పాలు కట్టినట్టే కట్టుతాను మల్లయ్య కంగారు చెప్తంటే అమ్మవారు పార్వతమ్మ తెగ చూసి మా కొడుకు మల్లయ్యకు మరి దొడ్డికి పోయి చీరలైతే మాట మాట్లాడే చిన్న పిల్లగాళ్ళకు లోపల టైం చెట్టు పడతాయి అట్లా కలిసేవి ఇస్తాను పొడిపే చేస్తాను పొడిపేకు వేసుకుంటా పొడిపేకు వేసుకుంటా కలిగే రామ 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 ఎండికొండ కైలాసం మీద పార్వతమ్మ ఉండేది పంచాయతగిరిలో వచ్చింది కొడుకు మళ్ళీ ఎండ్ల వేడికి బండలు కాలుకుంటా ఎంత దూపలు అయితే ఉన్నాయో ఎంత ఆకలి అయితే ఉన్నదో నా కొడుక మల్లయ్య అరగంట సేపు వాగి ఉన్నది చెట్ల కింద నీళ్ళు పెట్టింది పొన్న చెట్ల కింద పొన్నారు దొంతులు పెట్టిందట మరి ఆయన భగవంతుడు మళ్ళీ ఎండికొండ ఎక్కింది వేజరక వాడిండు పైడికొండ ఎక్కింది పై జరక వాడిండు మరి ఆయన భగవంతుడు మళ్ళీ ఎప్పుడైతే మాత్రం తాను చేసి మాత్రం అన్నానికి సిద్ధమైనారు కదా అమ్మవారు పరదమ్మ గదులు అన్నానికి సిద్ధమైనాలకు సన్నవారి బియ్యం సర్వాల వంటలు అండింది వీటివారి బియ్యం బిందెల్ల వంటలు అండిందట వీటివారి బియ్యం బిందెల్ల వంటలు అండినప్పుడు ఆయన మరి భగవంతుడు మళ్ళీ ఎప్పుడైతే అన్నానికి కూర్చున్నాడు మమ్మీ నాకు ఆకలి అయితే అన్నం పెట్టాలి
భగవంతుడు మల్లయ్య అన్నానికి ఎప్పుడైతే కూర్చున్నాడు బంగారు పల్లెం పెట్టింది పల్లెంలో ఒకరు మాత్రం ఆయన అన్నం పెట్టిందాడ నడవనేమో అన్నం పెట్టింది చుట్టూరేమో కూరలు పోసింది చుట్టూరు కూరలు పోసినారు కదా భగవంతుడు మళ్ళీ ఏమనుకుంటాడు ఓ అవ్వలార వక్కలారా ఓ నప్పుడే పువ్వు పాలు నప్పుడే పాశం కమ్మకుంటది అవ్వగాళ్ళు అప్పుడే పువ్వు అంటారు కాబట్టి మరి కన్న తల్లి మీద ఏ విధంగా గాబరపడుతుందంటే మమ్మీ నీ అవ్వాలని చెప్పు అవ్వ కాదు అమ్మమ్మ జవనాకేమైతుంది జవనాకేమైతుంది మరి అమ్మమ్మ అంటే ఏమైతుంది పాపం బాబమ్మ అంటే ఏం కాదు బాబమ్మ బాగా పాపం అమ్మమ్మ మమ్మీ గై 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 అక్కడ పండుగ సౌరగుండొచ్చు కాదే మమ్మీ తోక పలారం అంటే తెలియదా రాగుల మళ్ళీ కత్త చూసిన మిరపకాయ బజ్జీ అది లేదు ఇంకా లొట్ట పలారం అన్నున్నాయి అది లేదు కుక్క విచార కుక్కలు పెడతా కుక్క పిచ్చా మాజీలో మనకు బాగా దొరికేది మళ్ళీ ఇష్టమైంది ఏంటి తెలిసేనా చూడు గుత్తివంకాయ కూర ఇలా అది లేదు నెత్తి కొట్టు నెత్తి కొట్టాలి నెత్తి మీద కొట్టాలి కాదు నేతి కొట్టు నేతి కొట్టు మాబడిలో అందరు పోతారు మీరు అవగాని ఇలా అది లేదే అవి ఆన్పిత్తల కూర ఆడపిత్తల కూర అంటే మనకు మాజీలు దొరికేది బాగా కూరగాయలు ఏంటి తెలిసాను ఆయన పెద్ద మనిషి చిక్కుడుకాయలు అంకాయలు ఆలుగడ్డలు అలాంటి దేవుడికి ఇష్టమైన అయ్యి ఇగో అనపకాయ పెరట్లో పోయి అనపకాయలు కాసినాక ఆ కాయలన్నీ కోసుకు తెచ్చి ఆ గుడ్లన్నీ తీసి అనప గుడ్లు అనిపిత్తలు అన్ని తీసి ఆ అనిపిత్తల కూర ఏమైతుంది అది అనిపిత్తల కూర కావా పిత్తులు అవు పిల్లగాళ్ళు అనిపిత్తల కూరలు బిరబిరాలు భగవంతుడు మళ్ళీ ఆయన అన్నం లోపల పెట్టినాడు అన్నం లోపల కడగలుగుతున్నాడా మొక్క అన్నాడమ్మా ఓ నాయనా మల్లయ్య మైవల కాగలేక ఎక్కడికెళ్ళి మంట పోరని చెప్పి అడ్డుకొని బ్రహ్మదేవుడు దేవుడు ఏమనుకున్నాడమ్మా బ్రహ్మదేవునికి నాయన 4 రోజులు అన్నం లేకుండా ఆవులు ఆడే కానీ సంధ్యావందనం లేకుండా అడ్డలాగా ఓడాడు బ్రహ్మదేవునికి నాయన సంధ్యావందనం లేక 7 పొద్దులు అవుతుంది 7
కాడి వచ్చినావు కాడి జడవచ్చి చూస్తాను మడుగు నీళ్ళు మాత్రమైన నీళ్ళు ఉన్నాయి నీళ్ళల్లో బంగారు లింగమై ఉన్నాడు అక్కడ పోతే నాలుగు పడుతున్నాడు ఏమంటారు ఇప్పుడు మధ్య వచ్చిన మీ అన్న మీ అన్నది మా అన్నది వేడు పోంగ ఏమంటారు పోంగ మధ్య మీ అన్న ఇప్పుడు అయినా కాలం వచ్చారు కానీ మా అన్నది వేడు మా అన్న జగన్ పోంగనైతే నేను బతకాలని ముందుగా ఏమంటారు ముందుగా అప్పటి పర్లేదు అట్లా భయం అయింది పేరు ఇప్పుడు వచ్చినాం కదా మా అన్న జగన్ వేడు మీ అన్నదంగమైనా మీరు అందరు వెళ్ళిపోయిన వాళ్ళే మేము పార్వతుండే పంచాయతీగిరిలో వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి పార్వతమ్మని లేపితే పార్వతమ్మ తప్పులే సరిలేదు ఈడుంటే మన పాలన కూడా పోతారు అనుకున్నాం అనుకుని మడుక్కడికి వచ్చి మీ అన్నే లింగమైండు లోపలికి వచ్చి మడుగులు లింగమైండు పూజ చేసుకుంటుంటాను నువ్వు పూజలు వేసుకుని ఇక్కడ వడ్లాలు ఉంటాను చెప్పినప్పుడు నాయన శివదేవి రంగమైన 10 ఏళ్ళ పడుతుంది వరిగాలు దోసి పట్టి వేడుకున్నప్పుడు దేవతంగా ఎప్పుడైతే బంగారు లింగం నుంచి బరబర మండి మాత్రం బయటకు వచ్చిందాగా అన్నా శివదేవతంగా అగ్గిపోరనట్టు బాయే పార్వతమ్మ ఎండుకొండ కైలాసం మీద ఉన్నది ఆ పార్వతమ్మ సచ్చింది మనకు మాత్రం కవర్ తెలియబోదు మళ్ళీ అదే నారదు దోరుదాము అదే నారదా ఏం చేయాలంటే భారతమ్మ ఉండే పంచాయతీ జిల్లాకాడికి పోవాలి భారతమ్మ జిల్లా ఉండే పంచాయతీ జిల్లాకాడికి పోయి అక్కడ ఏం చేయాలంటే భారతమ్మ దగ్గరికి పోయి భారతమ్మ ఉన్నదో లేదో చూడాలి ఆ పోరడు ఎటువేండు ఆ పోరడు ఒకవేళ కనబడ్డా కానీ నువ్వు లేచి అంత పండ నీకు నలుగురు లేవట్టి నేను ఎత్తి మీద పెడతాం నలుగురు లేవాడి నేను ఎత్తి మీద బండ పెడతాం ఆ బండను పట్టుకొని ఎత్తి మీద పట్టుకొని పోవాలి ఏమన్నా కనబడ్డా అయితే కనబడితే సీదా బండ పోరని మీద ఎత్తేయాలి ఎరకమ్మ చూడకుండా మాట్లాడుకుంటా అవి సరే ఏమంటే దేవాన చెక్కినంత పంచాలి
అయ్యా తప్పడే చెయ్యొద్దు చేయక. చెయ్యొద్దు భయం అవుతానన్న. తెలంగాణలో నీళ్ళేమో తక్కువ లేవు నువ్వు అట్లా మూడు రెట్ల బొమ్మలో బలవస్తుంది కావచ్చు అయ్యా దండమయ్యా. అయ్యా ఇంకా 10 మంది వచ్చినా కానీ తానానికి నీళ్ళకి రండి అయ్యా కొంచెం అచ్చునా అచ్చు అచ్చునా సచ్చునా లేదు అచ్చు నీలాగే ఉన్నాడు. నాలాగా ఎక్కడున్నాడు లాగా కాదు అచ్చు నీ లెక్కనే ఉన్నాడు. అచ్చం నా లెక్క ఉన్నాడు అరే ఎక్కడున్నారు అసలు ఆ యొక్క పట్టె మొత్తం మీద పండుకున్నాడు. అంటే నేను వండుకునే పట్టె మంచం మీద పట్టె మంచం మీద వండుకొని ఉన్నాడు. అయితే పార్వతమ్మ పక్క కూర్చుని ఉన్నది. పార్వతమ్మ పక్క పొడిగా కూర్చుంటుందా పార్వతమ్మ పక్క పొడి కూర్చున్నాక నేను ఏంటంటే వండుకునే పట్టె మంచం లోపల వండుకున్నాను. వండుకొని నీ లెక్కనే అచ్చ 3 నామాలు ఉన్నాయి. అని చెప్పినప్పుడే ఆయన దేవతంగా అయ్యకంగా చూసిండు. ఒకవేళ ఇట్లా నేను వండుకునే మంచం లోపల ఇట్లా ఎవడన్నా పగవాడు ఇట్లా వండుకున్నాడు అయితే మరి వానికి మాత్రం ఏంటంటే మంగళం పెద్దలు వస్తుంది బస్ స్టాండ్ అక్కడ పేరు ఏ విధంగా చేస్తాం గాలిదంతా గాయలో బొగ్గలు వచ్చిపోతారు చనిపోతాడు. మరి నా పట్టె మంచం లోపల వండుకున్నట్టే ఇది ఎవడో నా పాలు వాడు ఉన్నట్టు ఉన్నది. దాకా వెళ్ళిపోయి సూత్రాన్ని చెప్పి ఆయన దేవతలు నెంబడి పెట్టుకొని దేవతంగా అయ్యే విధంగా బయలుదేరి రామ 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 మరి అందుకో చూసిన దేవతంగా పార్వతమ్మ ఉండే పంచాయతీ పార్వతమ్మ గంగ ఎక్కడ వచ్చింది గంగ